శ్రీమాత్రే నమః. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవియే నమః. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి త్రిపురాంతకం క్షేత్రమునందు శరత్ నవరాత్రులలో భాగముగా అమ్మవారు 6వ రోజున మయూర వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి కూడా అమ్మవారికి మహాగ్రాస మహానివేదన, సాయంత్రం పూట పల్లకీ సేవ, పవలింపు సేవ, ఊంజల్ సేవ నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా భక్తాదులు ఏదో ఒక గ్రామం నుండి స్వచ్ఛందంగా వచ్చి అమ్మవారి ముందర కోలాట ప్రదర్శనలు ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఈరోజు విశేషంగా అష్టలక్ష్మి స్వరూపంతో భరతనాట్యము విశేషంగా భక్తాదులను అలరించింది. నవదుర్గలలో 6వ రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా ఆరాధిస్తారు. ఈ కాత్యాయని దేవి ఆరాధన వలన శత్రు సమాప్తి మరియు అనుకూలత ప్రాప్తి జరుగుతుంది. ఎర్రని వస్త్రంపై అమ్మవారి యొక్క ప్రతిమను ఉంచుకొని నల్ల పూసల దండలతో అమ్మవారిని యొక్క జపము చేసినట్లయితే శీఘ్రముగా మన పట్ల ఉన్నటువంటి నరదృష్టి, శత్రుభావనలు సమసిపోతాయని శాస్త్రము. ఇక కుమారి పూజలో 6వ రూపము షడ్వర్క కాళిక అన్నారు. ఈ 6 సంవత్సరాల బాలిక కాళికను పూజించటం వలన విద్యార్థికి విద్య, ధనము కోరువారికి ధనము, అధికారం కోరువారికి అధికారము, శత్రునాశనము కోరువారికి శత్రునాశనము సిద్ధించును అనే ఫలితములు చెప్పి ఉన్నారు. కావున అమ్మవారిని మనము రోజు ఒక కుమారి స్వరూపంగా ఒక కన్యకను పూజించడము, విశేషంగా రోజుకు ఒక సంవత్సరము, మొదటి సంవత్సరము, 2వ సంవత్సరం, 3వ సంవత్సరము ఈ రకంగా చేసినట్లయితే ఆయా దేవతల యొక్క ఫలితములను కూడా మనము పొందడానికి అవకాశం ఉంటుంది. నవదుర్గలలో శైలపుత్రి, బ్రహ్మచారిణి ఈ రూపాలను కూడా మనము ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేసినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సర్వము ఆమెనే అయినప్పటికీ మన యొక్క కోరికను బట్టి, అవసరాన్ని బట్టి ఆ రూపంతో ఆ దేవిని ధ్యానించినట్లయితే ఆయా ఫలితములు మనకు శీఘ్రముగా కలుగుతాయి. కావున అమ్మవారిని ఈ శాస్త్రంలో చెప్పిన విధంగా కాత్యాయని దేవిగా, కాళికాదేవిగా ఈరోజు పూజించి అభీష్ట సిద్ధులు మనం నెరవేర్చుకునవచ్చును. ఈ నవరాత్రులు ఈసారి 10 రోజులు వచ్చాయి కాబట్టి 2 రోజులు మనం ఒకే అవతారంగా అమ్మవారిని పూజ చేస్తాము. కాబట్టి ఈరోజు కూడా మనము చక్కగా అమ్మవారిని కాత్యాయని స్వరూపంగా నవదుర్గలలో, అదేవిధంగా బాలికను 6 సంవత్సరముల కుమారిని పూజించి కాళికా స్వరూపంగా పూజించి ఆ ఫలితములను పొందగలము. ఇక విశేషంగా అమ్మవారిని ఆరాధించుటకు లలితా సహస్రనామము, దుర్గా ద్వాత్రింశత్ నామావళి, ఇటువంటి స్తోత్రములు, శంకరాచార్య విరచిత భవానీ అష్టకము, కళ్యాణ వృష్టిస్తవము లాంటివి స్తోత్ర పారాయణం చేయడం ద్వారా అతి శీఘ్రంగా మనము అమ్మవారి యొక్క అనుగ్రహమును పొందవచ్చును. కావున ఈ ఉన్నటువంటి ఈ 3 రోజుల పాటు విశేషంగా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహమును పొందగలరు. శ్రీమాత్రే నమః. ఓం స్వస్తి.